ఇవాళ మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే సముద్ర మట్టానికి దాదాపు 980 మీటర్ల ఎత్తులో శేషాచలం కొండల్లో కొలువైన తిరుమల పుణ్యక్షేత్రానికి చేసే ప్రయాణం. ఈ అద్భుతమైన గమ్యాన్ని చేరుకోవడానికి లక్షలాది మంది భక్తులు పడే తపన, వారు ఎంచుకునే వివిధ మార్గాలు, వాటి వెనుక ఉన్న మౌలిక సదుపాయాల గురించి ఈ విశ్లేషణలో చాలా వివరంగా తెలుసుకుందాం. పదండి మొదలుపెడదాం. ఈ ప్రయాణ మార్గదర్శిలో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేద్దాం. 1. పవిత్ర పర్వత ఆరోహణ. 2. ఘాట్ రోడ్ల ప్రయాణం. 3. రాష్ట్ర బస్సు ద్వారా ప్రయాణం. 4. ఆధ్యాత్మిక కాలిబాట. 5. పర్వత మార్గాల భద్రత. మరియు 6. పచ్చని భవిష్యత్తు దిశగా వేస్తున్న అడుగులు. సరే, మొదటి భాగం పవిత్ర పర్వత ఆరోహణ అంటే తూర్పు కనుమలలోని వంపుల గుండా ప్రయాణం. తిరుపతి నుండి తిరుమల వరకు ఉండే ఈ 22 కిలోమీటర్ల ప్రయాణం నిజంగా ఒక మధురానుభూతి. దట్టమైన అడవులు, మంచు కురిసే కొండలు, ఏకంగా 36 హెయిర్పిన్ వంపుల గుండా సాగే ఈ జర్నీ గుడికి చేరుకునే మార్గాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. కాని ఇక్కడ మనకొక సందేహం రావచ్చు. ప్రతిరోజూ లక్షలాది మంది యాత్రికులు ఆ 980 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరాన్ని అంత సులభంగా ఎలా చేరుకుంటున్నారు? 7వ శిఖరమైన వెంకటాద్రిని చేరుకోవడం నిజానికి ఒక పెద్ద లాజిస్టికల్ వండర్ అనే చెప్పాలి. సొంతంగా డ్రైవింగ్ చేయడం, బస్సులో వెళ్లడం లేదా కాలినడకన పయనించడం, ఇలా ఎవరికి అనువైన మార్గాన్ని వారు ఎంచుకోవచ్చు. ఇప్పుడు రెండవ భాగం చూద్దాం. ఘాట్ రోడ్ల ప్రయాణం, దివ్య మార్గంలో డ్రైవింగ్. ఎవరైతే సొంత కార్లు లేదా టాక్సీల్లో వెళ్లాలనుకుంటారో వారికోసం అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన 2 ప్రత్యేకమైన తార్ రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ రోడ్ల స్పష్టమైన వన్ వే సిస్టమ్. పాత ఘాట్ రోడ్డును తిరుమల నుండి కిందకు అంటే తిరుపతికి రావడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అలాగే కొత్త ఘాట్ రోడ్ను ప్రత్యేకంగా గుడికి సురక్షితంగా పైకి వెళ్లడానికి డిజైన్ చేశారు. దీనివల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాల వల్ల జరిగే ప్రమాదాలకు ఆస్కారమే ఉండదు. సూపర్ గదా! ట్రాఫిక్ గనక ఫ్రీగా ఉంటే ఆధునాతనంగా నిర్మించిన ఈ 19 కిలోమీటర్ల జంట రోడ్ల మీదుగా కొండపైకి చేరుకోవడానికి దాదాపు 40 నిమిషాల సమయం పడుతుంది. ఈ 40 నిమిషాల ప్రయాణం ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని మన కళ్లక్కడుతుంది. అయితే ఈ 40 నిమిషాల ప్రయాణం మొదలుపెట్టే ముందు భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి వాహనం తప్పనిసరిగా అలిపిరి టోల్గేట్ దగ్గర ఆగి కఠినమైన తనిఖీలు చేయించుకోవాలి. కొండపై ఉన్న యాత్రికులందరి రక్షణ కోసం తీసుకునే అత్యంత కీలకమైన స్టెప్ ఇది. నెక్స్ట్, మూడవ భాగం రాష్ట్ర బస్సు ద్వారా ప్రయాణం. ఆ నిటారుగా ఉండే హెయిర్పిన్ వంపులలో సొంతంగా డ్రైవింగ్ చేయడం కొంచెం భయంగా అనిపిస్తే, మన రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సు వ్యవస్థ ఎంతో నమ్మకమైన ప్రత్యామ్నాయం. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇవి తిరుపతి రైల్వే స్టేషన్ ఇంకా అలిపిరి నుండి తరచుగా కొండపైకి బయల్దేరుతూనే ఉంటాయి. ప్రయాణ సమయం సుమారు 1 నుండి గంటన్నర వరకు ఉంటుంది. ఇందులో సాధారణం నుండి డీలక్స్ వరకు రకరకాల సౌకర్యాలున్నాయి. పైగా బడ్జెట్ ప్రయాణికులకు ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్. ఇక 4వ భాగం ఆధ్యాత్మిక కాలిబాట. యాత్రికులకు అందుబాటులో ఉన్న మరో అద్భుతమైన ఎంపిక సోపాన మార్గాలు అంటే సాంప్రదాయ కాలిబాటలు. ఇక్కడ కొండపైకి నడవటమనేది కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు, సాక్షాత్తూ ఆ దేవుని పట్ల ఉన్న భక్తికి నిదర్శనం. ఒక్కసారి ఊహించండి, ప్రసిద్ధమైన అలిపిరి మార్గంలో నడిచేవాళ్లు శిఖరాన్ని చేరుకోవడానికి ఏకంగా 3550కు పైగా రాతి మెట్లను ఓపికగా ఎక్కాలి. శారీరకంగా దీనికి ఎంత శ్రమ అవసరమో ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతోంది గదా. ఇక్కడ ప్రధానంగా 2 మార్గాలున్నాయి. మొదటిది అలిపిరి కాలిబాట. ఇది 9 కిలోమీటర్ల పొడవుంటుంది. పైన పూర్తిగా పైకప్పు ఉంటుంది. దారి పొడవునా విశ్రాంతి తీసుకోవడానికి, చిరుతిండ్లు తినడానికి దుకాణాలు కూడా ఉంటాయి. రెండవది శ్రీవారి మెట్టు. ఇది కేవలం 2.1 కిలోమీటర్లు మాత్రమే ఉన్నా చాలా నిటారుగా ఉంటుంది. ఇందులో 2400 మెట్లుంటాయి. ఇది ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. ఇప్పుడు 5వ భాగం పర్వత మార్గాల భద్రత. ప్రకృతికి వ్యతిరేకంగా ఇంజనీరింగ్. వర్షాకాలంలో భారీ వర్షాల వల్ల ఈ కనుమల గుండా కొండచర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే ఈ మార్గాలను నిరంతరం సురక్షితంగా ఉంచడం చాలా ముఖ్యం.
కొండచర్యలు విరిగిపడకుండా ఉండటానికి అధికారులు ఏకంగా ఐఐటి ఢిల్లీ ఇంకా ఐఐటి మద్రాస్ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. ముఖ్యంగా 8.2, 12, 15 మరియు 16 కిలోమీటర్ల మార్కర్ల దగ్గర అధునాతన మెటల్ వైర్ నెట్లను ఏర్పాటు చేశారు. ఆలోచించండి, కేవలం ఈ వైర్ నెట్టింగ్ కోసమే 80 లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఇక్కడ చూస్తే ఆ పెట్టుబడుల వివరాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లను బాగుచేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. రెండవ ఘాట్ రోడ్డు పునరుద్ధరణ కోసం ఏకంగా 3.95 కోట్లు, అలాగే శ్రీవారిమెట్టు కాలిబాట పునరుద్ధరణ కోసం 3.60 కోట్లు కేటాయించారు. యాత్రికుల భద్రతే ఇక్కడ ప్రథమ ప్రాధాన్యం కదా. అసలు ఈ మార్గాల చరిత్ర కాలానుగుణంగా ఎలా మారిందో చూద్దామా? 1944లో కేవలం కిందకు రావడానికి మాత్రమే పాత ఘాట్ రోడ్డు నిర్మించారు. ఆ తర్వాత పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని 1974లో పైకి వెళ్లడానికి కొత్త ఘాట్ రోడ్డును ప్రారంభించారు. ఇక తాజాగా 2021లో ట్రాఫిక్ తగ్గించడానికి, ప్రమాదాలను నివారించడానికి ఏకంగా 3వ ఘాట్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు. ఇక చివరిగా 6వ భాగం, పచ్చని భవిష్యత్తు. శేషాచలం కొండల అద్భుతమైన పర్యావరణాన్ని కాలుష్యం బారి నుండి రక్షించడానికి ప్రస్తుతం ఒక బృహత్తర కార్యక్రమం జరుగుతోంది. రవాణా శాఖ ఒక పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తోంది. మొదటి దశలో తిరుపతి, తిరుమల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. రెండవ దశలో ఎలక్ట్రిక్ టాక్సీలు, అద్దె వాహనాలను దశల వారీగా తీసుకొస్తున్నారు. ఇక మూడవ దశలో పాత డీజిల్, పెట్రోల్ వాహనాలను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడమే లక్ష్యం. అద్భుతం కదా. ప్రయాణానికి రెడీ అయ్యే ముందు ఈ చిన్న చిట్కాలు గుర్తుపెట్టుకోండి. వాతావరణం కూల్గా ఉండే అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు సందర్శించడానికి బెస్ట్ టైం. ఎండదెబ్బ తగలకుండా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ప్రయాణించడం మంచిది. అధీకృత వాహనాల్లోనే వెళ్ళండి. నడిచేటప్పుడు నీళ్లు బాగా తాగుతూ ఉండండి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, తిరుమల పవిత్రమైన ప్రాంతం కాబట్టి ఇది పూర్తిగా శాకాహారం మరియు మద్యపాన రహిత ప్రదేశం. మాంసాహారం, మద్యం ఇక్కడ స్ట్రిక్ట్గా నాట్ అలౌడ్. నిజమే, ఈ మార్గం కేవలం ఒక రోడ్డు మాత్రమే కాదు, ఇదొక నిరీక్షణ, భావోద్వేగం మరియు అంతర్గత అన్వేషణ. కార్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, వేలాది మెట్లు కష్టపడి ఎక్కినా సాక్షాత్తు ఆ శ్రీవారి సన్నిధికి చేరుకునే ఆ ప్రయాణమే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి. మరి ఈ ప్రయాణం గురించంతా విన్నాక ఒక ఆసక్తికరమైన ప్రశ్న. విమానాలు, బుల్లెట్ ట్రైన్లు ఉన్న ఈ స్పీడ్ యుగంలో దైవదర్శనం కోసం ఇలా నెమ్మదిగా, ఎంతో కష్టపడి నడుస్తూ తిరుమల చేరుకోవడమే ఈ తీర్థయాత్రకు అసలైన పరిపూర్ణతను ఇస్తుందంటారా? మీరేమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.